మన భారతదేశంలో ఒక పర్వతం పైన ఉన్న ఆలయంలో శివలింగం పైన పిడుగు పడుతుంది. దానివల్ల ఆ శివలింగం ముక్కలవుతుంది. మళ్ళీ తర్వాత రోజే ఆ శివలింగం ఇంతకు ముందులాగానే సాధారణంగా మారి పూజలు అందుకుంటుంది. అలాంటి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్న ఆలయమే మన హిమాచల్ ప్రదేశ్ కుల్లు మనాలిలో ఒక పర్వతం పైన కొలువైన బిజిలి మహాదేవ్ ఆలయం. మన మహాదేవుడు అసలు ఈ పర్వతం పైన ఎందుకు వెలిశాడో నేను మీకు చెప్తాను. పూర్వంలో కులాంతా అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. అతను అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజలను, పశువులను నాశనం చేయాలని, మొత్తం గ్రామాలని నీటిలో ముంచేయాలని చూస్తాడు. ఇదంతా చూస్తూ మన పరమేశ్వరుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అప్పుడు ఆ మహాదేవుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు చనిపోతూ అక్కడే పర్వతంగా మారిపోతాడు. అయితే పర్వతంగా మారిన ఆ రాక్షసుడు నుంచి మళ్ళీ ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చని సందేహించి ఆ పరమశివుడు అతను లేవకుండా ఆ కొండపైనే కొలువై ఉంటాడు. అయితే ఆ పర్వతాన్ని నాశనం చేయాలని, ఆ పర్వతం పైన పిడుగులు కురిపించాలని ఇంద్రుడిని మన పరమశివుడు ఆదేశిస్తాడు. తరువాత అలా పిడుగులు కురిపిస్తే పక్కనున్న గ్రామాలు కూడా నాశనం అవుతాయని శివుడు ఆలోచించి ఆ పిడుగులు కేవలం ఆ రాక్షసుడు పర్వతం పైన శివలింగం పైనే కురిపించాలని ఆదేశిస్తాడు. అలా శివలింగం కిందున్న ఆ పర్వతాన్ని నాశనం చేయొచ్చని ఆలోచిస్తాడు. అలా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ పర్వతం మీదున్న లింగం పైన ఇంద్రుడు పిడుగులు కురిపిస్తాడు. అక్కడ అద్భుతం ఏంటంటే, పిడుగు వల్ల ముక్కలైన ఆ శివలింగాన్ని ఆ తర్వాత రోజు ఆ ఆలయ పూజారి ఆ ముక్కలన్నీ ఒక దగ్గర చేర్చి వెన్నతో అభిషేకం చేస్తాడు. అలా చేసిన తర్వాత ఆ శివలింగం ఇంతకు ముందులాగానే సాధారణంగా మారిపోతుంది. ఇలా కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని తెలుసుకుందామని శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఇది ఖచ్చితంగా ఆ కైలాసనాథుడి మహిమేనని అక్కడి ప్రజలు చెప్తారు. ఈ ఆలయం పర్వతం పైన ఉండడంతో చూడడానికి చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. కానీ ఈ ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు. ఈ ఆలయం పర్వతం పైన సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మరి ఆ లోకేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఆ పరమేశ్వరుడు మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్